ఇగోండి స్రవంతి వాళ్ళ మేనత్త గారి ఇల్లు అనమాట ఇది. స్రవంతి వాళ్ళ మేనత్త వాళ్ళ హస్బెండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్ అండి, రిటైర్ అయిపోయారు. ఇగోండి వాళ్ళు కృష్ణాష్టమి చాలా బాగా చేస్తారండి. 30 సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా చేస్తారు. ఇంతకుముందు మంగళాట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు సైదాబాద్కి వచ్చారు. ఇంక ఇక్కడ సైదాబాద్లోనే ఇల్లు కొనుక్కొని ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఇదిగోండి చూడండి, ప్రతి బొమ్మకు కూడా 25 ఏళ్ళు 25 సంవత్సరాల చరిత్ర ఉందండి. అప్పుడు అండి ఇప్పుడు ఏమీ కాదు, ఎల్లప్పుడూ కూడా వీళ్ళిల్లు ఇలాగే ఉంటుందండి. ఈ కృష్ణాష్టమి అని ఇది మాత్రం సెటప్ చేశారు. ఇంకంతేనండి. ప్రతిది కూడా ఇగోండి స్రవంతి వాళ్ళ పిన్ని, ఆమె రాగానే ఆ కుక్క పిల్ల చూడండి, విశ్వాసం చూడండి, వెళ్ళి ఒళ్ళో కూర్చుంది. ఇదిగోండి ఈ పైన కనిపిస్తున్న బొమ్మలన్నీ కూడా స్రవంతి వాళ్ళ మేనత్త వాళ్ళ హస్బెండ్ రుద్రయ్య గారని తను తయారు చేశారండి. తను ఇత్తడి ఏమైనా కనిపిస్తే తీసుకొచ్చి ఇలా తయారు చేస్తారైనా. చాలా చక్కగా షీట్ ఇది కూడా తనే తయారు చేశారండి. దీంట్లో అష్టలక్ష్మి ఫొటోస్ ఉంటాయండి. ఇత్తడివి తీసుకొచ్చి వెనక సీట్ వేసి వెల్వెట్ క్లాత్ వేసి ఫిక్స్ చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. ఆయన బొమ్మలంటే చాలా ఇష్టం అండి. ఇంటిని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దుకుంటాడండి. పెద్ద ఇల్లు కానీ చిన్న ఇల్లు కానీ ఏదైనా చాలా చక్కగా దిద్దుకుంటాడండి ఆయన. ఇదిగోండి ఇవన్నీ కూడా చూడండి, ఎనీ టైం ఉండే బొమ్మలేనండి. ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడి గురించి ఇవి తయారు చేశారు అంతే. ఇక చూసారండి, గరుడు మీద విష్ణుమూర్తిని కూర్చోబెట్టారు ఫస్ట్. తర్వాత ఇలాగనమాట అన్నీ తినుబండారాలు అవి అన్నీ ఇలా పెట్టారండి. ఇది 3 రోజులు చేస్తారండి. ఆ రోజు నేను మా ఆడపడుచు కూతురుకు పెళ్లి గురించి అక్కడే ఉన్నాను కాబట్టి వాళ్ళు వాయినం గురించి పిలిస్తే వెళ్ళానండి. 3 రోజులు అందరు ముత్తైదువులకు వాయినాలు ఇస్తారు. పంతులు గారు వచ్చేసి పూజ చేస్తారండి. బ్రాహ్మణ ఆయన వచ్చి పూజ చేస్తారు. వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం పెడతారండి వచ్చిన ముత్తైదువులకి. ఒకరోజు డ్రై ఫ్రూట్స్ పెడతారు, ఒకరోజు స్వీట్స్ పెడతారు, ఒకరోజు ఏమో వండిన పదార్థాలు పులిహోర, పరవన్నం, గారెలు అలాంటివి, పూరీలు అవన్నీ పెడతారన్నమాట. నేను వచ్చిన రోజు మాత్రం ఇంకా ఈరోజు పులిహోర, గారెలు, పరవన్నం అన్నీ పెట్టారండి. ఫ్రూట్స్తో సహా అవన్నీ పెట్టారు. ఇంకా అవన్నీ తినేసాం మేము. మా ఈ అమ్మాయి స్రవంతి వాళ్ళ మేనత్త మనవరాలండి, అంటే రుద్రయ్య గారి మనవరాలు. వీళ్ళైన రుద్రయ్య గారి కొడుకు కోడలండి. ఇంకా రుద్రయ్య గారి కూతురండి స్వప్న అని, తను వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి చేసిన ఇవన్నీ అలంకరణ వాళ్ళు చేశారండి. ఇవి ఈ అమ్మాయి అండి స్వప్న అని, స్రవంతి వాళ్ళ